హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు మరొక మారుతి వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. లో బడ్జెట్ వెహికల్. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు లో బడ్జెట్ వెహికల్ కావాలి అని చెప్పేసి. వారి కోసం అయితే ఈ ఆంధ్ర మరియు తెలంగాణ వారికి ఇద్దరికి ఉపయోగపడే విధంగా, మన రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగానైతే ఈ వెహికల్ని తీసుకొని రావడం జరిగిందండి. చాలా తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తూ ఉన్నారు. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్, కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెహికల్ గురించి చెప్పాలి అంటే మనకు 2013 మారుతి ఆల్టో LXi వేరియంట్, ఫస్ట్ ఓనర్ వెహికల్. 4 సీల్ టైర్స్, 4 సీల్ టైర్స్ ఉన్నాయండి. వెహికల్లో ఎటువంటి ఇష్యూ లేదు. 3-4 పార్ట్లు మాత్రం పెయింట్ అయితే చేయించుకోవడం జరిగిందండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ 100%. ఎక్కడ కూడా రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. వెహికల్లో మనకు ఒక 5 నుండి 10,000 మధ్యలో అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే చేయించుకుంటే బండి ఇంకా చాలా నీట్గా అయితే ఉంటుంది. మీకు మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు వెహికల్లో. చిన్న చిన్న ఇష్యూసేనండి, అవి కామన్ ఇష్యూస్. మన సర్వీస్ లాంటి, మనం ఏదైతే వెహికల్ తీసుకుంటామో దానికి సర్వీస్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. అలాంటి చిన్న చిన్న ఇష్యూస్తోనే నేను ఒక 10,000 రూపాయల పని అయితే చెప్పడం అయితే జరిగిందండి. వెహికల్ చాలా చక్కగా వాడుకున్నారు. 1,10,000 కిలోమీటర్లు తిరిగింది బండి. ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఫెండర్ మీద చిన్న చిన్న గీతలు ఉన్నాయండి. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే సస్పెన్షన్ 100కు 100%. మనకి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. టైరు సీల్ టైర్ అండి. మనకు టైర్స్ వేసిన తర్వాత ఒక 500 కిలోమీటర్స్ కూడా తిరగలేదు. ఇంటీరియర్ విషయంగా చూసుకున్నట్టయితే మనకు 2 పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుందండి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. డోర్ లాక్, సెంట్రల్ లాక్ అయితే ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ రావడం జరుగుతుంది. ఏసీ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్పీకర్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. స్టీరింగ్ పవర్ స్టీరింగ్ అండ్ వైపర్స్, తాళం చేయిలు, హైట్ అడ్జస్టింగ్. మనకు ఏసీ అయితే చక్కగా వర్క్ చేస్తూ ఉంది. నేను ఇదే వెహికల్లో ఒక దాదాపు 5 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయడం అయితే జరిగింది. మనం ప్రతి ఒక్క బండిని డ్రైవ్ చేసిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. అప్పటి వరకు నేనైతే ఏ క్లారిఫికేషన్ అయితే ఇవ్వనండి. మీ పంచెస్ అయితే చూసుకోవచ్చు. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. డ్యామేజ్ అయితే ఎక్కడ లేదు. మీరు డైరెక్ట్ వచ్చి చూసుకున్నా నేను ఏదైతే చెప్పినో అదే మీకు గ్రౌండ్లో కనిపిస్తుందండి. చాలా చక్కటి వెహికల్. మీకు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా లోపల నుండి అయితే మనము చేసుకోవచ్చు. ఈ విధంగానైతే మనకు అడ్జస్ట్మెంట్ ఉంది. డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చిన్న చిన్న పార్ట్స్ పెయింటింగ్ అయితే పడ్డాయి, కానీ వెహికల్ మేజర్ యాక్సిడెంట్ కానీ మేజర్ డ్యామేజెస్ అయితే ఏమీ లేవండి. ఫుల్ మ్యాట్ చేపించుకొని ఉండడం జరిగింది. రబ్బర్ మ్యాట్స్ ఉన్నాయి వెహికల్కి. గేర్ షిఫ్టింగ్లో కానీ క్లచ్లో కానీ ఎటువంటి ఇష్యూ లేదు. అలాగే ఫ్రంట్ పార్ట్ మొత్తం చూసుకున్నాము. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రైట్ సైడ్ పంచెస్ అన్నీ మీకైతే క్షుణ్ణంగా చూపించడం అయితే జరిగిందండి. మీకు సీట్స్ పొజిషన్ చూసుకున్నట్టయితే సీట్లు మనకు ఒక 80%గా ఉన్నాయి. ఫ్రంట్ సీట్స్ కూడా మనకి ఇప్పటికిప్పుడు వెహికల్ ₹1 పని అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఎవరు తీసుకున్న వెహికల్ని నార్మల్గా ఒక సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. ఆ సర్వీస్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, అది కూడా చెప్తా ఉన్నాను. డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ చూపిస్తూ ఉన్నాను. మీకు ఫెండర్, రైట్ సైడ్ డ్రైవర్ డోర్, బ్యాక్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రైట్ డోర్ పైన మీకు ఇదైతే పెయింట్ పడ్డది, పుట్టి పెట్టి అయితే పెయింట్ చేయించడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ కూడా చిన్న డెంట్ టైప్లో పుట్టి ఏదైతే పెట్టారో అది కొంచెం పోవడం అయితే జరిగిందండి. పెయింట్ అనేది కొద్దిగా లేసింది. అలాగే వెహికల్ అండర్ బాడీలో నుండి ఎటువంటి రస్ట్ అయితే లేదు, డ్యామేజెస్ అయితే లేవు. బ్యాక్ ప్రొఫైల్ చూపిస్తానండి. పంచెస్, ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్ ఆల్ ఒరిజినల్గా ఉన్నాయి. డోర్ పేస్టింగ్స్ అంతా ఒరిజినల్గా ఉన్నాయి. ఇంజన్లో నుండి ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్లో మనకు రియర్ డీఫాగర్, రియర్ వైపర్ అయితే రాదండి. ఎందుకంటే మనకు LXi బేసిక్ మోడల్ కాబట్టి. ఆల్టో 800 మారుతి యొక్క లోగో, ఆదర్శ
వాళ్ళు షోరూంలోనైతే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బ్రేక్ లైట్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా డ్యామేజ్ అయినాయండి. ఆ 2 కొత్త వేయించుకుంటే మీకు వెహికల్ 100% లుక్ అయితే వస్తుంది. రూఫ్లో నుండి మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి, చాలా చక్కగా ఉంది. ఇక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉండడం వల్ల కోతులు 1-2 ప్లేస్లలో దునికి కొద్దిగంత చిన్న 1-2 సొట్ట పడితే అది చూసుకోవచ్చండి. ఇక్కడ ఒకటి ఉంది చిన్న సొట్ట, కానీ రూఫ్ మాత్రం 100% ఒరిజినల్ అండి. పెయింట్ పర్లేదు, డ్యామేజెస్ అయితే లేవు. మనము రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నాము, బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు ఫెండర్ ఒరిజినల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండ్ లెఫ్ట్ సైడ్ రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్స్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయండి. ఒక డోర్ అయితే పెయింట్ పడింది, మనకు పెయింట్ అయితే పడినట్టుగా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఏ ఒక్క పంచ్ కూడా మనకు రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అయితే చూపించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పంచ్ కూడా డ్యామేజ్ లేదు. ఎక్కడ కూడా మనకు రస్ట్ లాంటి ఇష్యూస్ లేవు, యాక్సిడెంటల్ ఇష్యూ లేదు. ఇంజన్ నుండి ఎటువంటి నాయిస్ కానీ వైబ్రేషన్స్ కానీ లేవండి. మీకు ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్క డోర్ని అయితే నేను క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. సస్పెన్షన్స్లో ఉండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, సస్పెన్షన్స్లో ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మనకు సౌండింగ్ లాంటి ఇష్యూస్ అయితే లేవండి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ అని చెప్పడం జరిగింది. బ్యాక్ 2 మనకు మాన్యువల్ విండోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ లాక్ కూడా మనకు అవైలబుల్ అయితే లేదండి దీనికి. డోర్స్ ప్రతి ఒక్క ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. మీకు విండోస్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు డిక్కీ అయితే ఒకసారి ఓపెన్ చేసేసి మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు, నేను ఒక్కనే వీడియో తీసుకుంటాను కాబట్టి కొంచెం, ఎందుకంటే ఎవరిని మనము వెనకాల నలుగురిని పెట్టుకొని తిరిగి వారి టైం కూడా వేస్ట్ చేసి మనం మినిమం మార్జిన్తోనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ అందరూ అర్థం చేసుకునే ఉంటారు. ఇంకా నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క జాయింట్ అయితే ఒరిజినల్గా ఉందండి. ఏ జాయింట్ కూడా మనకు ప్రాబ్లమేటిక్గా అయితే లేదు. ఇది మనకు రస్ట్ అయితే కాదండి. ఇక్కడ మనకు ఏదైనా ఆయిలింగ్ చేసుకోవడానికి హోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్ప రస్ట్ ప్రాబ్లం అయితే కాదు. జాయింట్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మనకు దీంట్లో స్పీకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఆఫ్టర్ మార్కెట్ స్పీకర్సేనండి. మీకు మీకు ఏదైతే బూట్ ఉందో బూట్లో ఎటువంటి రస్ట్ లేదు, డ్యామేజెస్ అయితే లేవండి. జాకీ మనకు కావాల్సిన స్పేర్ వీల్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ స్టోన్ కంపెనీకి సంబంధించిన టైర్ అండి ఇది. చూడొచ్చు, టైర్ కూడా మనకు ఒక 60% అలా ఉంది. ఇప్పటికిప్పుడు మీరు స్టెప్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం దీని సస్పెన్షన్స్ అనేది వీక్ ఉన్నాయండి, వదిలేస్తే కిందికి వెళ్ళిపోతూ ఉంది. ఇవి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక చేతితో పట్టుకొని మనం ఏమైనా చేయాలంటే చేయొచ్చు. అలాగే పంచెస్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. డిక్కీ పేస్టింగ్ కూడా ఒరిజినల్గా ఉంది. నాన్ యాక్సిడెంటల్ అనడానికి ఇదొక చిహ్నంగా చెప్పొచ్చండి. 100% నాన్ యాక్సిడెంట్ అయితేనే మీ దగ్గరికి తీసుకొస్తాను. చిన్న చిన్న రిపేర్స్ అనేవి కామన్ అండి. మనము రిపేర్స్ అయితే చేయించుకుంటే అది మనకే ఫ్యూచర్లో దారిలో ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ప్రతి ఒక్కటి మనమైతే క్లియర్గా చూపించడం జరిగింది. రూఫ్ దగ్గర నుండి రియర్ ఫ్రంట్ ప్రతి ఒక్కటైతే క్లియర్గా చూపించాము. ఇప్పుడు నేను ఒకసారి బానెట్ ఓపెన్ చేసేసి ఇంజన్ యొక్క కండిషన్ అయితే చూపిస్తానండి. నీట్గా ఉన్న వెహికల్స్ని అయితేనే మనము 100% వెహికల్ మన కస్టమర్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడడు అనుకుంటేనే అలాంటి వెహికల్స్ మాత్రమే మీ దగ్గరికి అయితే నేను తీసుకొని రావడం అయితే జరుగుతుందండి. చూడొచ్చు, ఇంజన్లో మీకు అఫ్రాన్స్. ఇక్కడ మీకు ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. 22/3/2013 మీకు మ్యానుఫ్యాక్చర్ డేట్ అండి. ఇది పాత బండ్లలో మీకు మ్యానుఫ్యాక్చర్ డేట్ అఫ్రాన్ పైన ఈ మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది నేను రాసిందో పెన్నుతో రాసిందో పెట్టిందో కాదండి, ఇది మీకు పంచ్ అయ్యి వస్తుంది అనమాట. మీకు ఏదైతే చాసిస్ నెంబర్ మన మహీంద్రా XUV 500కి చాసిస్ నెంబర్ ఎలా అయితే పంచ్ అయ్యి వస్తుందో ఇగో ఇక్కడ చూసుకోవచ్చండి. మీకు ఇది చాసిస్ నెంబర్ అనమాట. ఈ విధంగా చాసిస్ నెంబర్
ఏ విధంగానైతే పంచ్ చేసి ఉందో అదే విధంగా మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది పంచ్ చేయడం జరిగిందండి. అఫ్రాన్ అయితే ఒరిజినల్గా ఉంది. అఫ్రాన్ పేస్టింగ్ ఎక్కడ మిస్సింగ్ లేదు, మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ అఫ్రాన్ అండ్ రైట్ సైడ్ అఫ్రాన్ లెగ్స్. ఇంజన్లో ఉండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేవు, బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ లాంటివి ఏమీ లేవు. ఈ యొక్క ట్యాపిట్ కవర్ అయితే విప్పడం అయితే జరిగిందండి సీల్, ఎందుకంటే దీంట్లో నుండి ఆయిల్ లీకేజ్ అవుతుంటే వాళ్ళు ట్యాపిట్ కవర్ మళ్ళీ సీల్ అయితే వేయించుకోవడం జరిగిందని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగిందండి. అంతే తప్ప వేరే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. వెహికల్ మంచి పికప్తో కూడుకొని ఉంది, మీకు ఎటువంటి వర్క్ నీడ్ అయితే లేదు. నా దృష్టిలోనైతే మీకు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి. ఓనర్ గారు చెప్పింది అయితే ఎటువంటి వర్క్ అవసరం లేదు అని చెప్పడం అయితే జరిగిందండి. మళ్ళొకసారి వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మారుతి ఆల్టో LXi 800 అండి, ఇది మారుతి 800, ఆల్టో 800. మీకు ఏదైతే లేటెస్ట్ షేప్లో మీకు 2018 కంటే ముందు 2008 నుండి 2013 వరకు మనకు చిన్న ఆల్టో కనిపించేదండి, అతి చిన్న ఆల్టో. అది మీకు 30,000కు 40,000కు ఇప్పుడు కూడా దొరుకుతుంది. దాన్ని మించిన వెహికల్ అయితే లేదు. ఇది దాని తర్వాత వచ్చిన వేరియంట్. దాని తర్వాత 18 తర్వాతనైతే ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. అది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా మీకు బండి వేసుకొని వెళ్తే మీరు 2013 వెహికల్స్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే రాదండి, ఎందుకంటే కొంచెం లేటెస్ట్ బండిలోనే, కొత్త బండిలోనే పోయిన ఫీల్ అయితే కనిపిస్తుంది. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే ఫుల్గా చెప్తాను. 2013 ఆల్టో 800, 1,10,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ తిరిగింది. ఇంజన్ నుండి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషన్ లేదు. మొత్తం పార్ట్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ అండి. 1-2 పార్ట్కి మాత్రం పెయింట్ పడ్డది. ఫస్ట్ ఓనర్ వెహికల్. కస్టమర్ 2 లక్షలు అడుగుతూ ఉన్నాడు. 1,60,000, 1,65,000 మధ్యలో మీకైతే క్లోజ్ అయితే చేపిస్తాను. నా కమిషన్ అనేది వేరు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న పర్సన్ ప్లీజ్ కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.